యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ లేఖనాన్ని చదువుకుందాం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచు నుండుటకు కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. ప్రార్థన. బలవంతుడైన దేవా, నీ బలాన్ని మాకు ఇవ్వడం కొరకు బలహీనమైన మమ్మును బలపరుచు నిమిత్తము నా బలము తట్టిదిగో నా వైపు చూడండి అని మీ బలాన్ని మాకు ఇవ్వడం కొరకు మా కొరకు దిగివచ్చిన బలవంతుడా స్తోత్రాలు. నీ సన్నిధి కాంతితో మమ్మను నింపండి. ఈ శ్వాససాల్లో బలహీనులముగా వచ్చిన మమ్మును బలపరిచి బలమైన నీ సన్నిధిలో ప్రభువా బలమైన ఆయుధములుగా మమ్మను వాడుకొని మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకొనమని బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో యెహోషువ గ్రంథకర్త 14వ అధ్యాయము 11వ వచనములో తన కొరకు ఒక మాట వ్రాస్తూ అన్నారు. మోషే గారు నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు కూడా అంత బలము అని మాట్లాడిన వారై ఉన్నారు. ఈ రోజున దైవ సాన్నిధ్యంలోనికి వచ్చిన మనము బలహీనతతోనూ ఇబ్బందులు కష్టాలతోనూ సమస్యలు అనేకములు చేత పట్టుకొని ప్రభు సన్నిధిలో కూర్చుని ఉన్నాము. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు బలమైన దేవుడును అని, బలవంతుడైన దేవుడును అని అంటున్నారు. ఆయన్ని నమ్ముకుంటే ఏం కలుగుతుంది అని అంటే బలహీనత తొలగి దేవుడు మనకి బలము అనుగ్రహిస్తారు. సంఖ్యాకాండములో మోషే గారు రాసినటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తే 14వ అధ్యాయము 37వ వచనములో అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. ఎక్కడి నుంచి వచ్చింది వీరికి బలం అంటే, ఎందుకు వచ్చింది వీరికి ఇంత గొప్ప ఆశీర్వాదము అని అంటే మనం ఆలోచన చేసినప్పుడు యెహోషువ గారు దేవుని మాట ప్రకారము దేవుడు చెప్పగా వెళ్ళిన వారై ఉన్నారు గనుకనే దేవుడు ఆయనకి ఏమిచ్చారట? బలాన్ని అనుగ్రహించిన వారై ఉన్నారు. దేవుడు బలవంతుడు గనక దేవుడు ఆయనకి ఏమిచ్చారంటే బలాన్ని అనుగ్రహింపజేసిన వారై ఉన్నారు. బలవంతుడైన దేవుడు గనక ఆయన మాట విన్న నూను కుమారుడైనటువంటి యెహోషువ కాలేబు ఇద్దరు కూడా ఏం చేశారట? బ్రతికారు. ఆయన మాట విననటువంటి వారు ఏమైపోయారంటే చనిపోయారు. ఈ రోజున దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంట? బలపరుస్తుంది, బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాట ప్రకారము దైవ సాన్నిధ్యంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఆ మాట మనకి చక్కని ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. అందుకే మనం ఈ స్వస్థాల్లోనికి వచ్చిన వారమై ఉన్నాము. యెషయా పుస్తకంలో మనము ఆలోచన చేస్తే గ్రంథకర్త యెషయా గారు 40వ అధ్యాయములో ఒక మాట మాట్లాడిన వారై ఉన్నారు. మనందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. ఏమిటి ఆ మాట అంటే 40వ అధ్యాయం 30వ వచనములో మరి అక్కడ యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారట? నూతన బలం పొందుతారనే మాటలు కనబడతాయి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్సులు తప్పక తొట్టిల్లుదురు కానట యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ఎవరి కొరకు ఎదురు చూడాలి? దైవ సాన్నిధ్యంలోనికి వచ్చిన మనము ఇక్కడ ఎవరున్నారని వచ్చామో ఆయన కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలట. ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మనకేమొస్తుంది? నూతన బలం వస్తుంది. చూడడం అంతే, దేవుణ్ణి చూడాలంతే, దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలంతే. అప్పుడు మనకేమొస్తుందంటే నూతనమైన బలం వస్తుంది. అలయక పరుగెత్తుతాం, సొమ్మసిల్లక నడిచిపోతాం. ఈ రోజున బలహీనంగా కుంటుకుంటూ లేకపోతే చాలా సమస్యలు చేత పట్టుకుని విచారంగా వచ్చావేమో,
కానీ దేవుడు అంటున్నాడు, అలయక సొమ్మసిల్లక నిన్ను పరిగెత్తిస్తాను, చక్కగా నిన్ను నడిపిస్తానని దేవుని యొక్క వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గొప్పవాడై ఉన్నాడు, దేవుడు శక్తివంతుడై ఉన్నాడు, దేవుడు బలవంతుడై ఉన్నాడు, బలహీనులను బలపరిచేటువంటి భాగ్యవంతుడై ఉన్నాడు. గనుకనే యెహోషువ కాలేబులను దేవుడు ఏం చేశారంట? బలవంతులుగా మార్చారండి. చూడండి, గ్రంథకర్త మనతో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, యెహోషువ గారే 14వ అధ్యాయంలోనే 8 నుండి మనము ఆలోచన చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టత మనకి కనబడుతూ ఉంటుంది. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఏం చేశాడంట? కాలేబు అనగా యెహోషువ అనగా ఇద్దరు కూడా దేవుణ్ణి చక్కగా అనుసరించారు. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. యెహోషువ కాలేబులు కేవలం మనుషుల వైపుకు చూడలేదండి. చాలామంది మనుషులు ఎటు ఉంటే అటే ఉంటారండి. నిన్న ఒక పెద్ద ఆయన నన్ను క్వశ్చనించారు. ఆ పెద్ద ఆయనకి నేను సమాధానము ఏం చెప్పానో మరి విన్నవారందరూ కూడా విని ఉన్నారు. ఒక పెద్ద ఆయన నన్ను అడిగారు, మరి ప్రతిరోజు దేవుడు దేవుడు అని మందిరాల్లో కూర్చుని మరి జపం చేస్తే మాత్రాన భుక్తి ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు. ఆ పెద్ద ఆయనకి నేను చెప్పాను సమాధానం, దేవుడే మనకి భుక్తిని ఏర్పాటు చేస్తారు. ఎవరే పోషిస్తున్నారండి? ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు. ఎవరు పోషిస్తున్నారు? నిన్నైనా నన్నైనా. మనం అనుకుంటున్నాం మరి నేను కష్టపడితేనే కానీ నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులని మనిషి అనుకుంటున్నాడు. కానీ ఆ మనిషిని కలుగు చేసిన వారికి తెలుసు వారిని ఎలా పోషించాలో అన్న విధానము. ఆయన అంటున్నాడు, ప్రియులరా, యెహోషువ కాలేబులు కేవలం ఏం చేశారంటే దేవుని మాట విన్నారంతే. దేవుడు ఏం చెప్తే అది చేస్తే దేవుడు ఎవరిని కూడా పస్తులు ఉంచడండి. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే మనం దేవుని దగ్గర ఉండాలే కానీ తప్ప ఆయన ఎవరికి ఎటువంటి లోటు రానియడండి. మోషేతో దేవుడు మాట్లాడారా మాట్లాడలేదా తర్వాత విషయం ప్రక్కన పెడితే, మోషే వెళ్ళి 40 రోజులు ఎక్కడ కూర్చున్నారండి? దేవుని దగ్గర కూర్చున్నారు. సీనాయి పర్వతం మీద కూర్చున్నారు. ఆకలుందా, దప్పుకుందా, మంచినీళ్ళు త్రాగాడు అనేటువంటి విషయం కానీ, ఆహారం తిన్నాడనే విషయం కానీ, వస్త్రాలు మార్చుకున్నాడని కానీ, స్నానం చేశాడని కానీ, ఇది కానీ అది కానీ అక్కడ ఏదీ లేదు. 40 దినాలు కూడా ఎవరు పోషించారండి? దైవమే పోషించింది. పోనీ నీరసించాడా, వికారమయ్యిందా, విచారంగా ఉన్నాడా? ఏమీ లేదు. ఆయన ముఖమట సూర్యునిలాగా ప్రకాశించింది. ఆ పెద్ద ఆయనకే కాదు, గ్రామంలో ఉన్న వారందరికీ కూడా చెప్తున్నాను, దేవుని దగ్గర కూర్చుంటే దేవుడే పోషిస్తాడు. దైవజనులు దాదసాయి గారు అన్నారు, కూర్చో కుప్పలు కురిపిస్తాను, తిరిగావో తిప్పల పడతాను. దేవుణ్ణి కాదని ఎంతగా తిరిగినా ఎవడు కూడా తిప్పలే పడతాడు, కానీ దానివల్ల ప్రయోజనము రాదు. ప్రియులరా, వారి తెలుసన్నా తెలియకన్నా నాకు తెలిసిన సత్యాన్ని నేను బయలుపరచాలి కనుక దేవుడు చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు. యెహోషువను ఎవరు పంపించారు? మోషే మాట విని మోషే నాయకత్వం వహించినప్పుడు మోషే మాట లక్ష్యముంచి ఏం చేశారంటే చక్కగా వెళ్ళారు. మరి 12 మందిలో 2 మాత్రమే సత్యంగా ప్రవర్తించారు. సత్యవంతుడైన దేవుణ్ణి కలిగి ఉండి అక్కడ మేము చూసినట్లుగా చెప్తున్నాము వినండి అని ప్రజలకు చెప్తే, ప్రజలు అంటున్నారు 10 మంది ఒక ప్రక్కన ఉన్నారు కనుక 10 మందికే మెజారిటీ వచ్చింది ఆ రోజున. కానీ దేవుని మాట విన్నా మరి యెహోషువ కాలేబులు ఏం చేయబడ్డారట? మీరు ఇందాక చదివారు పుస్తకంలో, వారు బ్రతికారు, మిగతా 10 మంది ఏమైపోయారు? చనిపోయారు. దేవుని మాట వింటే జీవం వస్తుంది, దేవుని మాట వింటే బలం వస్తుంది. దేవుని మాట బలహీనులకు బలాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఈ మాట సత్యం. ప్రియులారా, కీర్తనకారులు మాట్లాడినప్పుడు దావీదు భక్తుడు 84వ కీర్తనలో ఈ శరణాన్ని వ్రాసినటువంటి వారు, 84వ కీర్తన వ్రాసినటువంటి కోరాహు కుమారులు ఈ దావీదు కీర్తనలో చక్కగా వారు కూడా మాట్లాడారు. కోరాహు కుమారులు 4వ శరణములో వారు అంటున్నారు కదా, ప్రియులరా, మరి నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు. ఎవరి వలన బలం వస్తుందండి? దేవుని వలన బలం.
ప్రియులరా, లోకము వలన బలహీనతలే కానీ దేవుని వలన అంతా కూడా బలమేనండి. దేవుని వలన నష్టపోయిన వాడు ఎవడు లేడండి, దాఖలే లేవండి అసలు. మీరు అనుకోవచ్చు, బహుశా దేవుని దగ్గర కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు ఎలా అయినా పోషిస్తాడు. చూడండి ప్రియులరా, సారేపతి ఊరికి వెళ్ళు అన్నారండి ఏలియా గారిని. వెళ్ళాడా? ఏమైనా చేశారా? అక్కడ వెళ్ళారంతే. మరి ఎలా ప్రభువా, నేను వెళ్తే మాత్రాన ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె ఎలా నన్ను పోషించలేదు. కానీ ఏలియాకు చెప్పిన వెంటనే ప్రయాణం చేశారు, సారేపతి ఊరికి వచ్చారు. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాల దగ్గర ఏమాత్రం ఉందండి? ఆ విధవరాల దగ్గర ఏమైనా ధనము, ఆస్తిపరురాలా, ఐశ్వర్యవంతురాలా, తనకంటూ పోని ఏమైనా ఉందా అంటే గుప్పుడు పిండి ఉందండి, బుడ్డులో కొంచెం నూనె ఉంది. ఆ రోజుకైనా కూడా అది పూర్తిగా సమృద్ధి కాదు. అలాంటప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ ఏలియాలోనికి వచ్చి ఆమెతో ఒక మాట అన్నారమ్మా, నాకు ఒక చిన్న అప్పము తీసుకురా, నీ కొరకు నేను ప్రార్థిస్తాను, నీ కొరకు నేను ప్రార్థిస్తానన్న ప్రార్థన ఆమె హృదయాన్ని తాకింది. ఆమె పోషించబడింది. వర్షం భూమి మీద రావట్లేదండి. అప్పుడు వర్షం రాకపోతే భూమి మీద ఏమి రాదండి, పంట పండదు. అలాంటి కరువు దినాల్లో ఆమె పోషించబడింది, ఆమె కుమారుడు కూడా పోషించబడ్డాడు. అలాగనే ప్రవక్తను కూడా ఆమె ఏం చేసిందండి, పోషించింది. చూడండి ప్రియులారా, పోషణ కర్తను విడిచిపెట్టి మనం ఎన్నిది తిరిగినా కూడా అది వ్యర్థమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క గ్రంథంలో మనం ఇంకా చూసినప్పుడు కీర్తనకారులు 18వ కీర్తన 39వ శరణములో కూడా ఒక చక్కని మాటలు వ్రాశారు. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. యుద్ధానికి వెళ్ళాడండి యెహోషువ. ఎవరిచ్చారండి జయం? బలం ఎవరిచ్చారు? చూడండి ప్రియులారా, ఆయన ఒక మాట అంటాడు చక్కగా. ఆ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమని ఆయన అంటాడంటే, మరి ప్రియులారా, మోషే గారు పంపించేటప్పుడు ఆయన వయసు అట 40 సంవత్సరాలటండి. ఎంత వయసులో పంపించారండి? దేశం వేగు చూసి రమ్మన్నప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు, ఆ గొప్ప కార్యాలు జరిగేటప్పుడు ఆయన వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో మాట్లాడుతూ అంటాడు, 40 సంవత్సరాల్లో ఎంత బలం ఉందో 80 సంవత్సరాలు వచ్చినా కూడా నాకు అంతే బలం ఉంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్ప బలవంతుడండి క్రీస్తు వారు. బలహీనులను బాగు చేసేటువంటి బలవంతుడండి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఈ స్వస్థశాలలోనికి మనం ఎందుకు వచ్చామంటే బలహీనతలను చేతబట్టుకొని వచ్చాము. కానీ మనల్ని ఎలా పంపిస్తాడంట? అలయక, సొమ్మసిల్లక, నడుచుకుంటూ చక్కగా గంతులు వేసుకుంటూ పరిగెత్తేవారిగా దేవుడు మనల్ని చేయడానికి ఈ స్థలములోనికి దేవుడు మనల్ని పిలిచారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక భాగం 12వ అధ్యాయములో 2వ భాగములోండి మనం చదివినప్పుడు 12వ అధ్యాయములో 10వ లేఖనములో ఒక మాట మనకి కనబడతా ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి ఈ భాగంలో కూడా పౌలు గారు చాలా మాటలు వ్రాస్తూ చక్కగా మరి మాట్లాడుతున్న మాట ఏంటండి, నేను ఎప్పుడు బలహీనుడనో, ఏమంటున్నాడండి పౌలు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. అలా సంతోషించేవారు ఎవరైనా ఉంటే నిజంగా వారు బలవంతులే. బలహీనత వచ్చేటప్పుడు సంతోషించేవారు, శ్రమలు వచ్చేటప్పుడు మరి నీరసిల్లక నడిచిపోయేవారు ఎంత బలవంతులు అని అంటే క్రీస్తుని బట్టి వారు చాలా బలవంతులు. అందుకని ప్రియులరా, నీ బలహీనత తట్టు చూడకు. ఎవరిని చూడాలంట? బలహీనులు మనం, కానీ బలవంతుడు యేసు. ఆయనకి ప్రియులరా ఎన్ని శ్రమలున్నా ఆయన బలవంతుడే. ఆయన మానవ రూపిగా వచ్చిన ఆయన బలవంతుడే. ఆయన చనిపోయి తిరిగి లేసిన బలవంతుడు. ఆయన గొప్ప బలవంతుడు. అందుకే ఆయన చూసిన వారు కూడా బలవంతులు అవుతారు. కాబట్టి ప్రియులారా, ప్రభువుని చూడడానికి, ప్రభుతో ఉండడానికి వచ్చినటువంటి మనము బలాన్ని సంపాదించుకోవాలంటే పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను. లోకానికి బలహీనుడను కావచ్చు, కానీ నేను అప్పుడే బలవంతుడను. మన జీవితాల్లో కూడా మనము ఈ మాట నోరారా మనసారా మన జీవితంలో కూడా మనం నెరవేర్చుకునే వారంగా ఉండాలి. బలహీనతలు వచ్చినాయి అని, లేకపోతే శ్రమలు ఉన్నాయని, లేకపోతే ఒకవేళ ఇబ్బంది కలిగిందని ఒకవేళ నీవు ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమ దినాన నువ్వు కృంగావంటే నీవు చేత కాని వాడవు. చేతనైన వారమా, చేత కాని వారమా?
క్రైస్తవ సమాజము దేవుని కలుగున్న వారు చేతనైన వారే కానీ చేత కాని వారు కానేరరు. ఎందుకంటే బలహీనులలో కూడా బలాన్ని ప్రసాదించే బలవంతుడైన క్రీస్తు మనలో ఉదయించారు. కాబట్టి మనం బలహీనులము కాము, బలవంతులమనే సత్యాన్ని ప్రకటిస్తున్నాను. చూడండి, పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ఎవరు బలపరుస్తున్నారు మనలను? ఎవరు బలపరుస్తున్నారండి? అమ్మ నాన్న బలపరుస్తున్నారా? అక్క తమ్ముడు అన్న చెల్లి లేక భర్త బిడ్డలు మనల్ని బలపరుస్తున్నారా? మీరు అనుకోవచ్చు, బహుశా వాళ్ళే కదండి అన్నం పెడుతున్నారు, వాళ్ళే కదండి పోషిస్తున్నారు, వాళ్ళే కదా డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళే వస్త్రాలు కొంటారు, వాళ్ళు ఏదైనా చేయగలరని. కానీ కాదు ప్రియులారా, వాళ్ళని కలుగు చేసిన సృష్టికర్త వారే మనల్ని ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు. ఆ బలపరచువాని అందే మనం సమస్తము కూడా ఏం చేయాలి? చేయగలగాలట. సమస్తము చేస్తూ ఉన్నది దేవుడు, బలాన్ని ఇస్తున్నది, బలహీనతలను మరి పంపిస్తున్నది, ఏదైనా చేయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయనకు మనము లోబడాలి. చూడండి, నెహెమ్యా గ్రంథములో కూడా నెహెమ్యా గ్రంథకర్త మాట్లాడుతూ 8వ అధ్యాయంలో ఆయన కూడా చక్కగా రాశారు. 10వ వచన భాగంలో మనము చదివినప్పుడు నెహెమ్యా గ్రంథము మరి 8వ అధ్యాయము 10వ లేఖనములో మరి ఆయన వ్రాసినటువంటి మాట ఏంటంటే, మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఏం చేయడం వల్ల బలం వస్తుందటండి? ఆఖరి మాట ఒక్కటి చాలు మనకి. ఏమని అంటున్నాడు అక్కడ? ఆ యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదు. చాలామందికి దేవుని కార్యాలంటే చాలా చిన్నతనంగా కనబడతా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి? ఆనందించడానికి బదులు విచారపడతా ఉంటారు. ఒక మంచి కార్యం జరుగుతూ ఉంటే, ఒక గొప్ప కార్యం దేవుని పక్షంగా జరుగుతూ ఉంటే చాలామంది ముఖాలు వికారంగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. బలం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని కార్యానికి ముందుండాలా, దేవుని కార్యాలు అన్నప్పటికీ సంతోషించాలా, ఎగిరి గంతులయ్యాలా. అప్పుడే మనకి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తానని దేవుడు తన గ్రంథకర్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు హబక్కుకు గ్రంథములో కూడా గ్రంథకర్త రాసినటువంటి మాటలు చూస్తే 3వ అధ్యాయము 17వ వచనములు ఈయన చాలా చక్కగా విచిత్రంగా మాట్లాడతాడు. అంజూరపు చెట్లు పూయకుండినను. ఏమండి, మనం వాడుకునే పళ్ళు అనుకుందాం ఇప్పుడు. మనకి ఇంపార్టెంట్గా, ఎందుకంటే బలహీనత వచ్చేటప్పుడు యాపిల్, దానిమ్మ, ద్రాక్ష ఇవి తింటూ ఉంటారు బలహీనులు. ఒకవేళ మన వేలో ఆలోచన చేద్దాం, అవి లేకపోయినా కూడా మన వేలో చూస్తే మనం వెళ్ళి వండుకునే కుండల దగ్గర ఆహారం లేకపోయినా సరే, ఈ భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించేదను. నువ్వు తినే ఆహార పదార్థాలు లేకపోయినా, నీకు కావలసినటువంటి ద్రవ్యము నీ దగ్గర లేకపోయినా, నీకు ఉపయోగపడే వస్తువులు నీ దగ్గర లేకపోయినా, భక్తుడు హబక్కుకు గారు అంటున్నారు, అవేం లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేది. ఎలా వస్తుందండి ఆనందము? ఆ పెద్ద ఆయన అన్న మాటల్లో ప్రియులరా, మరి ఎంతవరకు సాధ్యం ఉంది? ఎందుకనంటే నేను మాట్లాడుతున్నాను, దేవుడు బలవంతుడు. నిన్ను నన్ను కలుగు చేసిన సృష్టికర్త వారు బలవంతుడై ఉన్నారు. ఆ బలవంతుని యొక్క దయ వలనే మనం బలహీనతల నుండి బలమును పొందుకోగలుగుతున్నామే. కానీ తప్ప మనం ఏం చేసినా ఏం చేయకపోయినా పోషించబడ్డం లేదని సత్యాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. మనంతట మనం ఏమీ ఎదగడం లేదు. మనం అనుకోవచ్చు బహుశా, ఎందుకంటే నేను పని చేస్తున్నాను, డబ్బులు వస్తున్నాయి, నేను చేయగలుగుతున్నానని. కాదు ప్రియులరా, ఈ పని చేయాలంటే ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి, అన కదండి. ఆరోగ్యం లేకుండా ఏ పని చేయగలం? ఆరోగ్యం లేకుండా ఎంత జ్ఞానాన్ని ఉపయోగించగలం? ఆరోగ్యం ఇచ్చేవారు ఎవరండి? వైద్యుడా? నువ్వు తినే తిండా? చూడండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేసుకుని మన మీద మనం ప్రశ్న వేసుకోగలిగితే, ఇవన్నీ చేస్తున్న ఒకే ఒక ఆయన పేరే దైవం,
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి అర్థమవుతుంది ప్రియులారా, ఆయన యందు ఏముందంటే బలం ఉంది, ఆయన యందు ఏముందంటే సంతోషం ఉంది. ఆయన యందు ఆనందించే వారు ఏమవుతారంటే ఎల్లప్పుడూ కూడా మరి సమృద్ధివంతంగా ఉంటారని సత్యాన్ని ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన వారమైన ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక భాగములో మరి ఒక మాట గ్రంథకర్త రాసి 4:4 అంటారు ఆయన, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అంటున్నాడు. మరలా చెప్పుదును, పదే ఎన్నిసార్లు చెప్పినా ఎవరిలో ఉందంట సంతోషం? ఒక ఆయన అంటాడు, ఒక ఆయన చక్కగా పాటలు పాడారు, ఎక్కడ లేదంట సంతోషం. ఎక్కడుందండి? ప్రభు సన్నిధిలోనే ఉంది. ఎందుకంటే ఎక్కడ చెప్పనా సఖ్యమైన సంతోషం ఎక్కడుందండి? దేవుని సన్నిధిలోనే ఉంది. ప్రియులారా, ఈ లోకంలో లేని సంతోషం, కోట్లు గడించిన వారికి లేని సంతోషం, ప్రియులారా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వారికి లేని సంతోషము ప్రభునందు మాత్రమే ఉంది. అందుకనే వర్తమానం చెప్పేటువంటి దూతగారు కూడా గొల్ల కాపరుల దగ్గరికి వచ్చి చెవిలో వేసిన వర్తమానం ఏంటో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఇంతకు మించిన వర్తమానం ఏమీ లేదండి, అంతకు మించిన సంతోషం లోకంలో లేదండి. యేసు ప్రభు వారు నా పాపముల కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. అంతకంటే సంతోషం ఏమిటి ఉంటుందండి? కట్టుకున్నవాడు కానీ కనుక్కున్నవాడు కానీ కనినవారు కానీ మన కొరకు ప్రాణం పెట్టగలరా? మన కొరకు ఏమైనా చేయగలరని మనం అనుకుంటున్నాం, కానీ మనం చనిపోయిన తర్వాత వారు మనకంటూ ఏమైనా చేయగలరా? ఎవడు చూసి వచ్చాడు? ఇవన్నీ చేస్తున్నవారు ఒక ఆయన ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసువారు. నిన్ను నన్ను సురక్షితంగా కాపాడుతూ రక్షిస్తూ నిత్యముగా నీ కొరకు నా కొరకు మన మీద ధ్యాస నిలిపి కంటి పాపలా కాపాడే ఒక ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట? సంతోషించండి, ఆనందించండి. అప్పుడు నూతనమైన బలము, యెహోవా కొరకు ఎదురు చూసే వారికి ఏ బలం అంట? నూతన బలం వస్తుంది. ఇంకా ఏమవుతారో వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా. చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయము, యోబు గ్రంథకర్త 20వ అధ్యాయంలో మాట్లాడుతూ 11వ శరణములో రాశారు. ఎందుకనంటే యవ్వన బలం అంటున్నాడు అక్కడ. ఏ బలం అండి? వారి ఎముకలలో యవన బలము నిండి ఉండును కానీ అది వారితో కూడా మంటిలో పండుకును. వారి ఎముకలలో ఏ బలం ఉండాలంట? యవ్వన బలం. యవ్వన బలం ఎవరికి ఉంటుందండి? యెహోవా యందు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. యవ్వన బలము పక్షిరాజుల వరే వారు పైకి ఎగురుదురు, ఆలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. యవ్వన బలం ఎవరికి ఉంటుందండి? ఎముకలలో బలం ఎవరికి ఉంటుందంట? కండరాల్లో బలం ఎవరికి ఉంటుందంట? దేవుని యందు ఆనందించే వారికి ఉంటుందట అండి. ఈ రోజుల్లో కండరాల్లో బలం ఉందండి? అందరూ కూడా బలహీనులు అయిపోయారు. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు అందరూ కూడా బలహీనులే, అందరూ బలహీనులే. ఈ బలహీనతల నుండి మనలను బలవంతులుగా మార్చుట కొరకే ప్రభువైన యేసు ఈ లోకములోనికి వచ్చారనే సత్యాన్ని మనము ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. లూకా సువార్తలో వైద్యుడైనటువంటి లూకా 24వ అధ్యాయము 49వ వచనములో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నారు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పను. ప్రభు అనుగ్రహించిన బలము ఎక్కడి నుంచి వస్తుందంట? పైనుండి. ఎక్కడి నుంచి వస్తుందండి? పైనుండి శక్తి పొందుతామట. ఆ పైనున్న వాడిని మనం వెతకాలండి, దేవుణ్ణి మనం వెతకాలండి. అలా వెతికిన వారు ఏం పొందుకున్నారంటే మహాబలాన్ని పొందుకున్నారు. దేవుడు ఎక్కడున్నాడంట? ఆయన అంతటా ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఆత్మ మనందరి మీద తిరుగులాడుతూ ఉంది. అయితే ఆయన బలవంతుడు, పైనుండి ఆయన మన మీద తన యొక్క శక్తిని అనుగ్రహింపచేస్తూ ఉన్నారు. ఆ బలాన్ని పొందుకున్న గొప్ప వ్యక్తులను మనం ఈ రోజున మరి కొద్ది మందిని పరిచయం చేసుకుంటే, చూడండి ప్రియుల, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి గొప్ప బలవంతులు మనకి కనబడుతూ ఉంటారు. ఆ బలం ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు కారణాన వారు బలవంతులయ్యారనే సత్యాన్ని మనం ఎరిగిన వారమైతే 16వ అధ్యాయములో 6వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా. నీ మహాబలం అంటున్నది అక్కడ. ఏ బలం అండి? సంసోనులో మహాబలం. ఎన్ని చేసినా కూడా ఆయనలో ఉన్న బలం పోవడం లేదండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి బలం? తన తల్లిగారికి దేవుని దూతగారు వచ్చి ఒక వర్తమానాన్ని చెవిలో వేశారు. ఏంటా వర్తమానం? నీ కుమారుడు అయిన
సంసోను తల మీదికి మంగళకత్తి రాకూడదు, నేను అతనికి బలాన్ని అతని తల వెంట్రుకల్లో ఉంచాననే సత్యాన్ని తన తల్లిగారికి మరి అతడు పుట్టక ముందే తెలియజేశారు. ఎవరిచ్చారా బలం? ఎవరైతే వర్తమానం చెప్పారో వారి ద్వారా దేవాది దేవుడే ఆ కుమారునికి ఏమిచ్చారట? బలాన్ని అనుగ్రహింపజేశారు. కనుక మహాబలవంతుడండి సంసోను. కనుక దేవునిని ఆశ్రయించిన వారు ఏమవుతారంటే బలవంతులు అవుతారండి. వారి ఎముకలు ఎప్పుడు కూడా పుష్టిగా ఉంటాయి, బలంగా ఉంటారు, యవ్వనంగా ఉంటారు. చూడండి, ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో మరి ఈ సంసోను ఎంత బలవంతుడు, గొప్పవాడు మరొకరు లేనట్లుగా ఈ పుస్తకంలో మనం కనబడతా ఉంది. అలాగే సమూయేలు గ్రంథాన్ని కూడా చూస్తే, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 2వ అధ్యాయములో, మొదటి గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనములో మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. ఇది కట్టుకథ కాదు, ఇది మహా ఉత్తమమైనటువంటి మరి గొప్ప స్టోరీ. ఏంటి ఆ కథ అంటే, హన్నా పెనిన్నా ఇద్దరు కూడా తోటికోడళ్ళు, అక్క చెల్లుళ్ళు, ఒకే యజమానిని కట్టుకొని వారు సంసార జీవితంలో ఉన్నటువంటి వీరు స్టోరీని మనం చూసినట్లయితే, హన్నా విజ్ఞాపన ప్రార్థన ఏమని చేసిందో తన హృదయము దేవునితో ఇలాగున మాట్లాడుతూ ఉంది. తను చేసుకున్న వడంబడికి ఏంటి అంటే, ప్రభువా నాకంటూ అవసరం లేదు, కానీ నాకు ఒక బిడ్డ పుట్టాడు అని అంటే చాలు, ఆ బిడ్డను మరలా తీసుకొచ్చి నీకు సమర్పిస్తాను అనేటువంటి ఆ తన యొక్క హృదయ వేదన చూసిన దేవాది దేవుడట ఆమెను ఏం చేశారు? దర్శించారు. కనుకని ఆమె అంటుందండి, నేను యెహోవా యందు నా హృదయము సంతోషిస్తుంది. ఎవరు నన్ను సంతోషపెట్టలేకపోయారు. కట్టుకున్న ఎల్కానా కానీ, తనను కనినటువంటి వారు కానీ, మరి ప్రియుల ఆమె విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఆమె ఏమైపోయింది అని అంటే గొడ్రాలుగా మిగిలిపోయింది. అలాంటి దినమందు బలవంతుడైన క్రీస్తు వారు ఆమెను దర్శించారు. గనుకనే ఆమె అంటుంది, యెహోవా యందు నా హృదయము ఆనందించి సంతోషిస్తూ ఉంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగిన. ఎవరు దర్శించారండి ఆమెను? మహాబలవంతుడైన దేవుని యొక్క అనుగ్రహము వలన ఆమె ఒక కుమారుని కలిగి ఉంది. ఆ బిడ్డ పేరే సమూయేలు. మచ్చలేనివాడు, గొప్పవాడిగా, ప్రవక్తగా, యాజకుడిగా దేవుని మందిరములో నిత్యము దహన బలి అర్పించేవారిగా నిలబడ్డేటువంటి వ్యక్తి మరి సమూయేలు గారు. కనుక ఇంకా మనము చూసినట్లయితే ఈ సమూయేలు గారు చక్కని మాటలు ప్రజలైన వారికి చక్కగా వెల్లడి చేసినటువంటి వారై ఉన్నారు. ఇదే పుస్తకాన్ని మనం చదివినప్పుడు 17వ అధ్యాయములో, ఈ 17వ అధ్యాయం 34వ వచన భాగాన్ని చూస్తే, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఎవరండి నా? బలవంతుడైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్న దావీదు మహారాజు. ఎంతటి వాడండి? చిన్నవాడు, బాలుడు. అలాంటప్పుడంట సింహం గడ్డం పట్టుకొని సింహాన్ని చీల్చేటువంటి బలవంతుడైన క్రీస్తు వారి యొక్క బలాన్ని సంపాదించుకున్నాడండి. అందుకంటున్నాడు, యుద్ధం యెహోవాయే, యుద్ధం నేను కాదు, నేనేదో చేస్తాను అనుకుంటున్నారేమో, నన్ను చూసి మీరు మోసపోవడానికి ఏం లేదు, యుద్ధం యెహోవా చేస్తారు అని గొప్ప కార్యాలు చేశారు. కారణం ఏంటి అని అంటే, గొర్రెలు కాసుకునేటువంటి దావీదు చేసిన పని ఏంటంటే బలవంతుడైన దైవ సన్నిధి చేశారు, బలవంతుడైన క్రీస్తు వారిని ఆరాధించారు, అందుకని బలాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ప్రియులరా, ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ మాట మనకి వ్యక్తపరుస్తూ ప్రారంభ అధ్యాయం 8వ లేఖనములో ప్రభువారు అంటున్నారు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఏం కావాలి మనకి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయం కావాలి. అప్పుడు మనం శక్తి పొందుతామంట. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పాను. కాబట్టి మనం ఎవరి కొరకు ఎదురు చూడాలట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కూడుకుని ప్రార్థిస్తున్న మనము దేవుని అనుగ్రహము కొరకు ఎదురు చూడాలి. దేవుని యొక్క మరి రాక కొరకు, దేవుని యొక్క ఆజ్ఞ కొరకు
దేవుని శక్తి కొరకు మనం ఎదురు చూడాలట. మరి జకర్యా గ్రంథంలో కూడా వ్రాసినటువంటి మాటలు చూస్తే జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చెను. శక్తి చేతో లేక బలము చేతో అనుకుంటున్నారు కదా లోకస్తులు, అవేవి కావని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేనివల్లంట? నా ఆత్మ చేతనే. ఆత్మను మనం కలిగి ఉండాలని దేవాది దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దైవ మందిరంలోనికి వచ్చిన మనమందరము కూడా కలిగి ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధాత్ముని ద్వారా మనకి శక్తి వస్తుంది. కూర్చున్న వారులారా, బలహీనులు కావచ్చు కానీ బలవంతుడైన క్రీస్తు దగ్గర కూర్చున్నాం కనుక మనం ఏమై ఉన్నాం? బలవంతులమై ఉన్నాం. నమ్మాలి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక మూడవదిగా చూసినట్లయితే, ఒకటి నూతన బలం అనుకున్నాం, రెండవది యవ్వన బలం అనుకున్నాం. ఇక మనం చూస్తే పక్షిరాజు బలం. ఏ బలం అండి? 103వ కీర్తన 5వ శరణములో మనతో మాట్లాడినప్పుడు గ్రంథకర్త మాట్లాడినటువంటి మాటలు చూస్తే 103వ కీర్తన 5వ శరణములో పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఎవరిస్తారండి పక్షిరాజు యవనం కదా? యవనం వస్తుందా? వృద్ధాప్యం వస్తుందా? దినాలు తరిగే కొద్దీ ఏమొస్తుందండి ఏమండి? బాల్యం పోయినాక యవనం, యవనం పోయినాక వృద్ధాప్యం కామన్గా వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన యందు ఎవరైతే గురి నిలుపుతారో వారు ఏమైంటారంట? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. వృద్ధాప్యమందు నన్ను విడనాడకు అంటున్నాడు దావీదు మహారాజే. 71వ కీర్తనలో 71వ కీర్తన 9 నుండి మనము చదివినప్పుడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలం క్షీణించినప్పుడు నన్ను విడవకము, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వారిని విడిచెను, తప్పించు వారెవరును లేరు, వారిని తరిమి పట్టుకుని అని వారు అనుకొనుచున్నారు. దేవా నాకు దూరముగా ఉండొద్దు. 18 శరణాలు కూడా ఆయన చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. దేవా నాకు దూరముగా ఉండొద్దు, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము అని అంటూ 18వ వచనంలో తన ఖ్యాతిని ఎంతగా గొప్పగా దేవుని ఖ్యాతిగా ఆరాధిస్తున్నాడు. చూడండి, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరిసి రుద్దుండై ఉండు వరకు నన్ను విడనాడొద్దు అంటున్నాడు. వృద్ధాప్యంలో కూడా దేవుడు ఏమిస్తాడట? బలాన్ని ఇస్తారట. అందుకనే చూడండి ప్రియులరా, మరి గ్రంథాలు మనము తిరిగేసినప్పుడు ఆయన అంటాడు, ముసలితనం అంది ఇంకా చిగురు పెడతారట. యెషయా ప్రవక్త చెప్తారన్నమాట 40వ అధ్యాయములో. యెషయా గ్రంథము 40వ అధ్యాయములో 31వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ముసలితనమందు ఏం చేయబడతారట? ఇంకా సిగురు పెడతారట. చూడండి ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యమును 92వ కీర్తనలో మాట ఉంటుంది. 92వ కీర్తన 15వ శరణములో దావీదు రాశారు. అయితే మరి ముసలితనమందు బలం రావాలంటే, ముసలితనమందు సిగురు పెట్టాలంటే ఏం కలిగి ఉండాలి? వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంది. ఎప్పుడు? దేవుని మాట వినినప్పుడు, దేవునితో నడిచేటప్పుడు ఏమొస్తుందట? నూతన బలము, యవ్వన బలము, పక్షిరాజు బలాన్ని దేవుడు మనకిస్తారు. కనుక మనం ఎక్కడ సంతోషించాలంటే దేవుని మందిరంలోనే సంతోషించాలి. దేవుని కార్యాలకి వెనకంజ వేయకూడదండి. దేవుని కార్యాల్లో ఎప్పుడైతే ఆనందపడుతూ ఉంటావో దేవుడు మనకి గొప్ప బలాన్ని ఇస్తారు. బలవంతుడైన క్రీస్తును నమ్ముకున్న మనము బలవంతులమై ఉండాలంటే దేవునిలోనే ఉంది బలం, దేవునిలోనే ఉంది శక్తి. కాబట్టి దైవ సన్నిధిలోనికి వచ్చినటువంటి మనమందరము కూడా బలం ఉంది, బలవంతుడైన క్రీస్తు యొద్దకు చేరే భాగ్యం పక్షిరాజు యవన వలె యవనాన్ని క్రొత్తగా నూతనముగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు. సర్వశక్తి గల నీ నామములో కూడుకుని దేవా, ఇదిగో ఈ స్వస్థశాల దినమందు మాలో ఉన్న బలహీనతలు చూడక నీ బలాన్ని చూస్తున్న మాకు బలమిచ్చిన బలవంతుడానికి స్తోత్రాలు.
నీ బలము నొందు నరులముగా భూమి మీద మేము మనుగడ సాగిస్తూ అనేకులకు నీ బలాన్ని చూపించగలిగే పౌరుషాన్ని మాకును అనుగ్రహింపచేయమని బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.